హిందువులు ఓట్లు వేయడంలో నిర్లిప్తత, నిర్లక్ష్యం. ఒకటి, మనకి ప్రాంతీయ రాజకీయాలు ఇష్టం, స్థానిక రాజకీయాలు ఇష్టం, కలిసి ఉండటం కష్టం. పార్టీల వారికి విడిపోతాం, కులాల వారిగా విడిపోతాం, వర్గాల వారిగా విడిపోతాం, ప్రాంతాల వారిగా విడిపోతాం. ముస్లింలు పోలరైజ్ అవుతారు, మత ప్రాతిపదికన పోలరైజ్ అవుతారు. దానికి సాక్ష్యం ఓటింగ్తో సహా వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకున్నారంటే, మహారాష్ట్రలో ముస్లింలు 93.87% మంది ఓటేశారు, హిందువులు అక్కడ 42% మంది ఓటేశారు. బెంగాల్లో ముస్లింల ఏరియాల్లో బూతుల్లో 95% మంది ఓటేశారు, హిందువులు 37% మంది వేశారు. రాజస్థాన్లో అదే నియోజకవర్గాలు ఎక్కడైతే ముస్లింలు బలంగా ఉన్నటువంటి చోట్ల 94% మంది వాళ్ళు ఓట్లేస్తే, అదే హిందువులు బలంగా ఉన్నటువంటి చోట్ల 39% మంది ఓట్లేశారు. ఉత్తరప్రదేశ్లో సేమ్ 92-38. 2024 ఎన్నికల్లో నేర్పుతున్నటువంటి అయితే ఏమంటారంటే హిందువులే